వెనుకబడిన ప్రకాశం జిల్లా నుంచి వలసలు ఆపుతామని మంత్రి లోకేష్ ప్రకటించారు. ఇక్కడ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతోనే రిలయన్స్ బయోగ్యాస్ తొలి ప్లాంట్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఒక్క కనిగిరి నియోజకవర్గంలోనే 50 ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. చంద్రబాబు అనే ఒక బ్రాండ్తో రాష్ట్ర రూపురేఖల్నే మారుస్తున్నామన్నారు. తప్పుడు ప్రచారం చేసిన వారికి వదిలిపెట్టేది లేదని లోకేష్ హెచ్చరించారు. తప్పుడు ప్రచారం చేస్తే రెడ్ బుక్లో పేరెక్కించి పనిపడతామన్నారు. చంద్రబాబు నాయుడు గారికి నేను ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టోలో మనం ఒక మొదటి హామీ పెట్టాలి. అది 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పనే మన లక్ష్యంగా పెట్టాలని కోరటం జరిగింది. దేశంలో ఏ పార్టీ చేయని సాహసం ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. ఆ హామీ ఇచ్చే ముందర నేను అనేక మందితో మాట్లాడా. వాళ్ళందరూ అన్నారు, ఈ హామీ మీరు సాధించగలుగుతారా, చేయగలుగుతారా అని అడిగారు. కానీ వాళ్ళు ఒకటే చెప్పా, నా ధైర్యం ఒకటే, నా బ్రాండ్ ఒకటే. ఆ బ్రాండ్ పేరు 3 అక్షరాల సిబిఎన్. గెలిచిన మొదటి రోజు నుంచి ఉద్యోగాల వేట మొదలు పెట్టాం. ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల పెట్టుబడులకు, తద్వారా 5 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాం, పనులు ప్రారంభించాం. దాంట్లో భాగంగా ఈ రిలయన్స్ ఎనర్జీ ప్రాజెక్ట్ కానివ్వండి, ఎన్టీపీసీ కానివ్వండి, భారతదేశంలోనే అతి పెద్ద ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, బీపీసీఎల్, టాటా పవర్, టీసీఎస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ లాంటి అనేక కంపెనీలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి. నా సింగిల్ టార్గెట్ ఒకటే, 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మన ఆంధ్రులు కల్పిస్తామే. దానికోసం ఎక్కడికైనా వెళ్తాను, ఎవరినైనా కలుస్తానని ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువకులకి నేను హామీ ఇస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ పెట్టేందుకు ఈరోజు రిలయన్స్ ఇండస్ట్రీస్ ముందుకు వచ్చింది. 65,000 కోట్ల పెట్టుబడి, దాదాపు 500 ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ పెట్టుబడుల ద్వారా ఆంధ్ర రాష్ట్రంలోనే 2,50,000 మంది నిరుద్యోగ యువకులకి కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించబోతుంది. ప్రకాశం, అనంతపురం, కడపలో ఉన్న 5 లక్షల ఎకరాల బేడు భూమికి వినియోగంలోకి తీసుకుని రాబోతున్నాం. నేను యువగలంలో ప్రకాశం జిల్లాకు ఇచ్చిన హామీని, దాంట్లో ఒక్క హామీని ఈరోజు నిలబెట్టుకున్నానని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. రిలయన్స్ మొదటి సిబిజీ ప్లాంట్ కనిగిరిలో శంకుస్థాపన మేము చేశాము. ఈ ప్లాంట్ రిలయన్స్ సిబిజీ ప్రాజెక్ట్కి హబ్గా కూడా మారిపోతుంది. ఇక్కడనే హెలికాప్టర్ ఎక్కే ముందర 5 ప్లాంట్లు అనుకున్నాం. హెలికాప్టర్ దిగిన తర్వాత ప్రసాద్ గారితో మాట్లాడిన తర్వాత, మీరు మాకు భూములు ఇవ్వండి, తప్పనిసరిగా ప్లాంట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇక్కడ ఉగ్ర నరసింహారెడ్డి గారు నా పక్కన కూర్చుని ఎట్టి పరిస్థితుల్లో 50,000 ఎకరాలు కౌలుకి రిలయన్స్ ఇండస్ట్రీకి మేము అందిస్తామని చెప్పారు. 50 ప్లాంట్లు ఒక నియోజకవర్గంలో చేస్తామని ఈ సభాముఖంగా కనిగిరి ప్రజలకి నేను తెలుపుతున్నాను. చంద్రబాబు గారు చెప్తున్న P4 విధానానికి రిలయన్స్ సిబిజీ ప్లాంట్ నాంది కాబోతుంది. పేదరికం లేకుండా చేయటంలో ఇది కూడా ఒక తొలి అడుగని సభాముఖం తెలుపుతున్నాం. రైతులకి ఈ ప్లాంట్ల ద్వారా పెద్ద ఎత్తున మేలు జరుగుతుంది. నేపియర్ గడ్డితో ఈ గ్యాస్ తయారు చేయబోతున్నారు. ప్రభుత్వ భూమికి 15,000 రూపాయలు, రైతుల భూమికి 30,000 రూపాయలు కౌలు కూడా రిలయన్స్ ఇండస్ట్రీ ఇవ్వబోతుంది. Our commitment is clear and strong. We have invested recently 40,000 crores in Kakinada, which today produces 30% of India's gas. This investment proved to be a major step in strengthening India's energy security and transition to a greener future. Today, we take another bold step. Under the integrated clean energy policy of Andhra Pradesh 2024, we are establishing bioenergy plants that would convert agricultural residue and organic waste into clean fuel. Andhra Pradesh is already leading this shift with 8 CBG plants in progress across key districts of Rajahmundry, Kakinada, Vijayawada, Nellore and Kurnool. Today's Bhumi Puja
in Prakasham district is not only a ceremonial beginning, but marks the commitment of and the commencement of Reliance's first cluster of integrated biogas plants in wastelands, symbolizing our long-term commitment to the land, to the people, and the rural prosperity of Andhra Pradesh. We are establishing integrated energy hubs across the state comprising of 500 compressed biogas plants. These hubs will not only generate clean, renewable energy, but also create a circular economy around agricultural and organic waste, turning a challenge into a powerful opportunity.